రైట్, మొత్తానికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నిర్వహించిన సంకల్ప యాత్ర చాలా సక్సెస్ అయింది. ఇప్పుడు మనతో పాటు మాట్లాడడానికి అంజిరెడ్డి గారు మరియు మల్కా కుమ్రయ్య గారు ఉన్నారు. ఏమంటారు వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, సంకల్ప యాత్ర చాలా సక్సెస్ అయింది, ఏం చెప్పబోతున్నారు? దీన్ని బట్టి నిజాం గుర్తుపెట్టుకోండి, భారతీయ జనతా పార్టీ ఇద్దరు అభ్యర్థులను గెలుస్తాం. ఢిల్లీలో కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది, బుద్ధి చెప్పింది అందరికీ. ఇంకోటి 100 సంవత్సరాల చరిత్ర అనేది ఏదైతే ఉందో అది ఒక్క సీటు రాలేదు. చీపురు పార్టీ ఉన్నది, చీపురు ఊడ్చుకుపోయింది. ఒకటి ఏంటంటే మోదీ గారిని చూసి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపుకి మేధావులు మొత్తము మా సైడ్ ఉన్నారు. ఇచ్చిన కమిట్మెంట్ రైతు బస్ అన్నారు, తుంగల దక్కిరు, యువ భరోసా అన్నారు, తుంగల దక్కిరు. ఆడపిల్లలకి ఏదైతే 2500 ఇస్తున్నారు అది ఇవ్వలేరు. ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా వాళ్ళు నెరవేర్చలేరు. నెరవేర్చని హామీలు ఇచ్చినందుకు వాళ్ళకు ఓటు ద్వారా బుద్ధి చెప్తారని నేను తెలియజేస్తా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ బ్రహ్మాండంగా గెలవబోతుంది. దీంట్లో ఎవరికి ఓటేసినా వాళ్ళ కాంగ్రెస్కి ఓటేసిన అంటే, ఇండిపెండెంట్లే ఓటేసిన కాంగ్రెస్కి ఓటేసిన అంటే అందుకోసానికి ఆలోచన చేసి భారతీయ జనతా పార్టీ ఓటేయాలని నేను తెలియజేస్తాను. ఓకే, ఢిల్లీలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు తెలంగాణ గల్లీలో ఏంటి కాంగ్రెస్ పరిస్థితి? గల్లీలైనా ఢిల్లీలైనా భారతీయ జనతా పార్టీ. రాబోయే రోజుల్లో మహారాష్ట్ర మేమే గెలిచినాం, హర్యానా మేమే గెలిచినాం, ఈరోజు ఢిల్లీలో మేమే గెలిచినాం. రాబోయే 27వ తారీఖు మేమే గెలుస్తున్నామని తెలియజేస్తా ఉన్నాను. మేధావులు మొత్తము ఎందుకు అంటే మొన్న బడ్జెట్లో 12,75,000 పెట్టినందుకు మేధావులు మొత్తం చాలా సంతోషంగా ఉన్నారు. ఇంకోటి అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే డిక్లరేషన్ ఇచ్చిరో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు, ఇవ్వలేడు. విద్యార్థులు తీసుకున్న అన్ఎంప్లాయ్మెంట్ తీసుకున్న, డాక్టర్లు తీసుకున్న, అధ్యాపకులు తీసుకున్న, ఎంప్లాయ్మెంట్ తీసుకున్న ప్రతి ఒక్కరూ ఇచ్చిన హామీలు నెరవేర్చినందుకే ఓటు ద్వారా బుద్ధి చెప్తారని భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేస్తారని తెలియజేస్తారు. ఓకే, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమ్రయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్, విద్యా సంస్థల అధినేతగా టీచర్ల ప్రాబ్లమ్స్ చాలా తెలుసు మీకు, మీరు ఎలా కొట్లాడబోతున్నారు టీచర్ల సమస్యలపై? లాస్ట్ 1 మంత్ నుంచి అన్ని ప్రచారంలో జరుగుతుంటూ మొత్తం టీచర్ల సమస్యలు కనుగొనేది. టీచర్లకు చాలా సమస్యలు ఉన్నాయి, అవన్నింటినీ కూడా సాధించాలి. కాబట్టి టీచర్లు అందరూ మేధావులు, వాళ్ళందరూ ఆలోచించి ఓటు నాకు వేస్తారని నమ్మకం ఉంది. ఇంతవరకు అందరినీ చాలా పార్టీస్ని గెలిపించారు, వాళ్ళందరూ కూడా గవర్నమెంట్తో కలిసిపోయారు. తర్వాత వాళ్ళు ఏమి టీచర్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయలేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా హామీలు ఇచ్చింది, మేనిఫెస్టోలు పెట్టి వాళ్ళు కూడా ఏమీ సార్ట్అవుట్ చేయలేదు. కాబట్టి ఈసారి ఆల్టర్నేటివ్ ఓన్లీ బీజేపీ ఉంది. కాబట్టి బీజేపీ బలపరిచిన అభ్యర్థి మల్కా కుమ్రయ్య నన్ను ఎదురుగా టీచర్ ఆలోచించి గెలిపిస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అయితే చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ప్రజలు ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నది, మేము గతంలో చేసిన పోరాటాలు మాకు ప్లస్ అయ్యి ఖచ్చితంగా మేము గెలిచి తీరుతామని చెప్తున్న పరిస్థితి. ఓటర్ స్టూడియో.